ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అయిన శంకర్రావు గారికి, మరియు ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న జోస్ అలుకాస్ ఫౌండేషన్ వారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జోస్ అలుకాస్ అంటే మీకు ఎవరికైనా తెలుసా? తెలీదా? ఇక్కడ ఎవరికిన్ను? జోస్ అలుకాస్ అనేది ఒక జ్యువెలరీ సంస్థ అనమాట. అంటే ఏంటంటే బంగారు ఆభరణాలు, గోల్డ్, డైమండ్ ఇవన్నీ అమ్ముతారు కదా. మీరు ఎప్పుడు బంగారం కానీ అవి కొనుక్కుంటారు కదా, అలాంటి బంగారు వస్తువులు, డైమండ్స్, గోల్డ్ అలాంటివి అమ్మే ఒక సంస్థ అనమాట. వాళ్ళకి ఏంటంటే చాలా బ్రాంచెస్ ఉంటాయి. అయితే వాళ్ళు ఏంటంటే ఈ కంపెనీలో వాళ్ళు చేసే టర్నోవర్, వచ్చే లాభాలు వాళ్ళు మాత్రమే తీసుకోకుండా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి, వాళ్ళకి వచ్చే లాభాల్లో కొంత శాతం అంటే ఒక 1% సమాజంలో పేదవాళ్ళకి కానీ వేరే వర్గాల వారికి కానీ వాళ్ళ అవసరాలకి ఉపయోగపడే వస్తువులు కానీ ఇంకొక రూపంలో, వస్తు రూపంలో కానీ ఏదైనా రూపంలో వాళ్ళు సహాయం చేస్తుంటారు. అయితే ఈరోజు ఈ కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్కి ఈ జోస్ అలుకాస్ ఫౌండేషన్ వాళ్ళు మనకి ఇక్కడికి బ్రాంచ్ మేనేజర్ సబ్బీర్ గారు వచ్చున్నారు, బాబు గారు వచ్చున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో పేదవాళ్ళకి, అంటే మీరందరూ ఎవరు, తల్లిదండ్రులు లేని వాళ్ళు, నిరాధారణకు గురి కాబడిన వాళ్ళు, అలాగే ఇక్కడ ఉండే పేదవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఇక్కడ బుక్స్ కానీ, బ్యాగ్స్, స్కూల్ పిల్లలకు అవసరమైన వస్తువులు, అలాగే పేదవాళ్ళకి చీరల పంపిణీ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. అంటే చాలా కంపెనీలు ఉంటాయి. కంపెనీలు వాళ్ళు ఏం చేస్తుంటారంటే సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఎక్కువగా ఉన్న వాళ్ళకే హెల్ప్ చేస్తుంటారు అనమాట. అంటే మధ్యతరగతి వాళ్ళకి కానీ, ధనిక వర్గాల వారికి కానీ హెల్ప్ చేయడం, వాళ్ళకు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో వాళ్ళ ఫండ్స్ని యూటిలైజ్ చేయడం అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఈ జోస్ అలుకాస్ ఫౌండేషన్ వారు పేదవాళ్ళకి సహాయం చేయాలి అనే ఒక కృత నిశ్చయంతో మన కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్ వారిని ఎంచుకొని ఈరోజు ఇక్కడికి ఈ పాత మధురవాడకు వచ్చి ఈ యొక్క గొప్ప కార్యక్రమం నిర్వహించడం అనేది నిజంగా అభినందించదగ్గ విషయం. ఈ సందర్భంగా మీరందరూ కూడా జోస్ అలుకాస్ సంస్థ వారికి చప్పట్లతో అభినందనలు తెలియజేస్తుందిగా కోరుతున్నాను. ఇంత గొప్ప చక్కటి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కృపా సాధన చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అయిన శంకర్రావు గారికి నా యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇలాగే జోస్ అలుకాస్ ఫౌండేషన్ వారు ఇంకా మరెన్నో సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఇట్లాంటి పేదవారిని ఇంకెంతమందిని ఆదుకుంటారని నేను కోరుతూ ఉన్నాను. ఇప్పుడే మీ అందరి ముందే ఒక 5 lakhs రూపీస్ ఇక్కడ ఈ ట్రస్ట్కి డొనేషన్గా ప్రకటించడం జరిగింది. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో ఇది చాలా గొప్ప విషయం. మీరందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తారని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన జోస్ అలుకాస్ ఫౌండేషన్ వారికి మరియు కృపా చారిటబుల్ ట్రస్ట్ వారికి నా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు.